ఇంటి అద్దె చెల్లించే వారికి సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఎవరైతే అద్దెళ్లలో ఉంటూ ఇంటి అద్దెను చెల్లిస్తూ ఉంటారో అటు వారికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు శనివారం దేశ బడ్జెట్ని సమర్పించారు. అయితే ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా అద్దె చెల్లించే యజమానులకు భారీ శుభవార్తను అయితే అందించారు. ఇంటి అద్దె ద్వారా వచ్చే ఆదాయ పరిమితిని ప్రస్తుతం ఏడాదికి 2.4 lakhs నుంచి 6 lakhs వరకు పెంచాలని ప్రభుత్వ ప్రతిపాదన అయితే ఉంది. సో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను అద్దెపై టీడీఎస్ పరిమితిని పెంచాలని నిర్మలా సీతారామన్ గారు అయితే వెల్లడించారండి. ఈ పెరుగుదల తక్కువ అద్దె చెల్లించే పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలిగించబోతుంది. సో ప్రస్తుత ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ 194(1) ప్రకారంగా ఇంటి అద్దె ఆదాయం ఒక సంవత్సరానికి 2,40,000కి మించకుండా ఉంటే పన్ను మినహాయింపు అయితే ఉంటుందండి. కానీ 2025-26 బడ్జెట్లో ఈ పరిమితిని 50,000 అంటే సంవత్సరానికి 6 లక్షలు చేయాలని ప్రతిపాదించడం కూడా జరిగింది. సో ఈ కొత్త నిబంధన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు లేదా హిందూ అవిభక్త కుటుంబాలకు వర్తిస్తుంది. సో ఈ విధంగా మనకి చూసుకున్నట్లయితే అద్దె చెల్లించే వారందరికీ కూడా ఈ పరిమితిని పెంచడం జరిగిందండి. ఇది నిజంగా ఇంటి అద్దె చెల్లించే వారికి ఒక సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు.